మంగళగౌరి అమ్మ కథ. మంగళగౌరి వ్రతకథ. ఒకప్పుడు ఒక రాజ్యంలో ఒక వాణిజ్య కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఒక బాలుడు పెళ్లి కావడానికి సిద్ధమయ్యాడు. తల్లిదండ్రులు ఒక మంచి కుటుంబంలోని బాలికను అతనికి పెళ్లి చేశారు. కాని ఆ బాలుడి జాతకంలో 5 ఏళ్లు ఆయుష్షు మాత్రమే ఉంది అని తెలిసింది. కాబట్టి పెళ్లి అయిన వెంటనే అతనికి మరణం సంభవిస్తుందని అందరూ భయపడ్డారు. కొత్త కోడలు చాలా భక్తి గల అమ్మాయి. ఆమె భర్త ప్రాణాలు నిలుపుకోవాలని గుండెల్లో భావనతో మంగళగౌరి వ్రతం ప్రారంభించింది. భక్తితో ప్రతి మంగళవారం మంగళగౌరి అమ్మవారిని పూజించింది. అమ్మవారిని ప్రార్థిస్తూ, అమ్మా, నా భర్తకు దీర్ఘాయుష్షు ప్రసాదించు, నా వైవాహిక జీవితం సుఖసంతోషాలతో నిండిపోవాలి అని కోరుకుంది. ఆమె భక్తి, నిజమైన మనసుతో చేసిన వ్రతాన్ని చూసి మంగళగౌరి అమ్మ ప్రత్యక్షమై వరమిచ్చింది. అమ్మా, నీ భక్తి నన్ను కదిలించింది. నీ భర్తకు శతాయుష్షు ప్రసాదించాను. మీరు ఇద్దరూ సుఖసంతోషాలతో జీవిస్తారు అని ఆశీర్వదించింది. అప్పటినుంచి మంగళగౌరి వ్రతం చేసే వారికి దీర్ఘ సౌభాగ్యం, భర్తకు దీర్ఘాయుష్షు, కుటుంబంలో ఆనందం, సంపద లభిస్తాయి. ఈ కథను భక్తితో చదివినవారు మంగళగౌరి అమ్మ కృప పొందుతారు. మంగళగౌరి అమ్మ తల్లి ఆశీస్సులు కలుగుగాక.